కాశ్మీర్ యాపిల్ 10 కేజీలు కేజీ 20 రూపాయలు పెట్టేసరికి వీళ్ళ దగ్గర కేజీ 10 రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి రాను రాను రాజగుర్రం గాడిదయ్యింది అన్న సామెత ఏమో గానీ నేను మాత్రం బద్దకస్తురాలు అవుతున్నాను. 4 గంటలకు లేద్దామని అలారం పెట్టుకుంటే ఆఫ్ చేసి మరి 5 గంటలకు లేస్తున్నాను. మార్కెట్ కి వెళ్ళడానికి లేట్ అవుతుంది. కూరగాయల మార్కెట్ మాత్రం ఎప్పుడు చూసినా రద్దీగానే ఉంటది. ఈ రోజు కూడా వెహికల్స్ అన్ని నిలబడి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. దాన్ని దాటేసుకొని రావడానికి ఖచ్చితంగా 5 నిమిషాలు టైం పడుతుంది మనకు. రోజు మార్కెట్ లోకి వచ్చేసరికి తెల్లగా అయిపోయింది చూడండి. ఇదిగో కర్బూజా స్టార్టింగ్ లోనే పెట్టేస్తున్నారు. తూకాల ప్రకారం అయితే కాదు, బాక్స్ లెక్క అనమాట. మొత్తం 3 లాట్లు వచ్చినాయి. ముందుకైతే గనక 2 లాట్లు ఉన్నాయి. మనం స్టార్టింగ్ లోనే చూస్తున్నాం. ఇప్పుడు 35 బాక్సులు ఏమో ఉన్నాయి. మొత్తం తీసుకుంటే గనక 450 చేసుకుంటానని చెప్తున్నాడు అన్న. మనకి రేట్ గిట్టుబాటు కాక ముందుకు వచ్చేసినాంలేండి. ఇది వచ్చేసి కాశ్మీర్ యాపిల్ అనమాట. బాక్స్ వచ్చేసి 1400 చెప్తున్నారు. అంటే రేట్ తక్కువనే అనుకోవాలి. ఎందుకంటే 10 కేజీల బాక్స్లో 1300 1200 ఉంది. ఆ లెక్కన అది ఫస్ట్ క్వాలిటీ కాబట్టి రేట్ వర్తే అవుతుంది. ఇక్కడ చూస్తున్నది అయితే అరటి పండ్ల మండే అనమాట. మొత్తం కూడా పెద్ద పెద్ద గెలలు ఉన్నాయి. ఎక్కువ వచ్చింది ఈరోజు స్టాకు. ఇంతకు ముందు అయితే కనుక ఇంత పెద్ద మొత్తంలో సరుకు కనిపించేది కాదు. ఏ గోడౌన్లో అయినా కూడా నామమాత్రంగా తక్కువగానే ఉండేది. ఇప్పుడైతే కనుక కొంచెం స్టాక్ ఎక్కువ మొత్తంలోనే వస్తుంది. వీటన్నింటిని కూడా కట్ చేసి బాక్సుల్లో నీట్గా ప్యాక్ చేసి పెడతారు. పండుగ అయిన తర్వాత మనకు అమ్ముతారు. ఈరోజు మళ్ళీ మనం కూరగాయల మార్కెట్లోకి వచ్చేసినాం. ఉత్తిగానే కాదులేండి, కొంచెం సరుకులు అవసరం అయిందనమాట. అందుకు తీసుకోవడానికి వచ్చినాను. టమాటా రేట్ అయితే మామూలుగానే ఉంది. ఇంకా కేజీ 10 రూపాయల లెక్కనమాట. ఇంకా దడాల ప్రకారం అంటే బాక్సులు ఎక్కువ మొత్తంలో లాట్ కొనే వాళ్ళు ఉంటారు కదా, ఆ లెక్కనైతే కనుక ఇంకా కొంచెం తక్కువ రేట్ పడుతుంది. మనం కొనేది 1 కేజీ 2 కేజీలు అంటే కనుక మనకు మామూలు రేటే ఇస్తారు, కేజీ 10 రూపాయలు అనమాట. కానీ హోల్సేల్ మార్కెట్లో అయితే కనుక మనకు కేజీ సింగిల్గా ఇవ్వరు. తీసుకుంటే దడాల ప్రకారమే తీసుకోవాలి. హోల్సేల్ మార్కెట్ పక్కలోనే మామూలు కేజీ హాఫ్ కేజీ ఇచ్చేది కూడా ఉంది. అది ఎక్కడ అనేది నేను చూపిస్తాను. ఇవైతే దూరం నుంచి చూసి ఫస్ట్ బంగాళాదుంపలు అనుకున్నాను. మట్టి ఎక్కువగా ఉందేమో అందుకే అట్లా నల్లగా కనిపిస్తున్నాయి అనుకున్నాను. కానీ బంగాళాదుంపలు కాదంట. ఫస్ట్ వచ్చేసి గడ్డలు అని చెప్పింది. అయ్యక ఏం గడ్డలక్క అంటే కంది గడ్డ అనింది అనమాట. నాకైతే అర్థం కాలేదు. మామూలుగా గంజర గడ్డ గెన్స్ గడ్డలు అంటారు కదా, అవైతే చూసినాం. కానీ ఈ టైప్ ఆఫ్ కందిగడ్డ అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. దీని రేట్ ఎంత అని నేను అడగలేదు. పీసుల లెక్కనైతే ఉండదు, మామూలుగా తూకాల ప్రకారమే ఉంటుంది. హాఫ్ కేజీ కేజీ ఇచ్చే మార్కెట్ కూడా పక్కలోనే ఉందని చెప్పినాను కదా, అది ఇదే అనమాట. నాకేమైనా ఇంట్లోకి సరుకులు కావాలి అనుకుంటే కనుక నేను ఇక్కడే తీసుకుంటాను అనమాట. మనం ఇంతకు ముందు చూసిన హోల్సేల్ మార్కెట్లో మనకు కొంచెం మొత్తంలో సరుకు ఇవ్వరు. ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే కనుక మనకు 1/4 కేజీ హాఫ్ కేజీ కేజీ ఎంత కావాలన్నా ఇస్తారు. రేట్లు మాత్రం మామూలుగానే ఉంటాయి. కేజీ వచ్చేసి 10 రూపాయలు ఉంది టమాటా వీళ్ళ దగ్గర. మ్యాక్సిమం 1/4 కేజీ అంటే చాలా తక్కువ కొంటారు అనమాట. 1/4 కేజీ కొనేవాళ్ళు ఇంక ఇంటి ముందే కొంటారు కదా, అందరూ కూడా హాఫ్ కేజీ కేజీనే ఎక్కువ కొంటారు. వీళ్ళ దగ్గర పచ్చిమిర్చి కేజీ 40 రూపాయలు ఉంది. దీని పక్కలోనే ఉన్న హోల్సేల్ మార్కెట్లో అయితే దడం 60 రూపాయలు ఉంది. అంటే కేజీ 20 రూపాయలు పడుతుంది అక్కడ. మా ఆయన చూడండి హోల్సేల్ మార్కెట్లోనే వ్యాపారం చేస్తున్నారు. అంటే ఈ బండి మనది కాదులేండి, మా ఆయనకి తెలిసిన వాళ్ళదనమాట. ఇంతకుముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను కదా, నా ఇన్స్పిరేషన్ అన్న ఒక అన్న ఉన్నాడు, ఏ ఐటమ్ అయినా సరే అమ్మేస్తాడు అని. ఆ అన్నదనమాట ఈ బండి. ఈరోజు సపోటా వేస్తున్నారు. కేజీ 20 రూపాయలు ఫిక్స్ రేట్ పెట్టేస్తున్నారు. పలక మీద రాసి పెట్టినారు చూడండి. ఇక్కడ కొంటున్న వాళ్ళందరూ కూడా కస్టమర్స్ అయితే కాదు. కస్టమర్ అంటే అక్కడ కొంటున్నాడు కాబట్టి కస్టమరే, కానీ వీళ్ళందరూ కూడా కూరగాయల మార్కెట్లో ఆకుకూరలు కూరగాయలు అమ్మేవాళ్ళు అనమాట. మామూలుగా హోల్సేల్ రేట్లో అయితే కనుక కేజీ 2 కేజీలు మనకి ఇవ్వరు కదా, తీసుకుంటే బాక్సే తీసుకోవాలి. అందులోనూ ఒక బాక్స్ కొంటే ఒక రేటు, 10 బాక్సులు కొంటే ఒక రేటు ఉంటుంది కదా. ఇంక ఇక్కడ ఈజీగా కేజీ 20 రూపాయలు అని బోర్డు పెట్టేసరికి ఎక్కువ మంది జనం గుంపు అయిపోయినారు చూడండి. బండి చుట్టూ నిలబడినారు. అయితే మార్కెట్కి దగ్గరలో ఉన్న చాలా మంది అయితే కనుక ఇట్లే బండి తోసుకొచ్చేస్తారు. ఎందుకంటే ఆటో బాడుగ మిగిలిపోతుంది కదా. దూరంగా ఉన్న వాళ్ళకైతే ఇట్లా బండి తోసుకురావడానికి అవ్వదు కాబట్టి ఖచ్చితంగా ఆటో బాడుగ ఖర్చులు మనం పెట్టుకోవాల్సింది. అయినా అంత ఈజీ అయితే కాదు పెద్ద మొత్తంలో సరుకు బండి మీద వేసి తోసుకెళ్ళడం అంటే. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, మొత్తాన్ని కూడా దాటేసుకొని వెళ్ళాలి. మనం పపాయి పండ్లు అరటి పండ్లు కొన్న తర్వాత రేట్ ఏమైనా తగ్గిందేమో కర్బూజా అని చూస్తే ఏమాత్రం తగ్గించలేదు అనమాట. అదే రేటే ఉంది. ఇంకా రేటు పెట్టి బాక్సుల్లో సగానికి సగం డ్యామేజ్ అవుతుంది వద్దులే అని చెప్పేసి మార్కెట్ నుంచి ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఈరోజైతే మన బండి మీద 2 రకాలే ఉన్నాయి. అంటే పప్పాయి మాత్రం మంచి క్వాలిటీ దొరికింది మనకి ఈరోజు. ఒక్కొక్కసారి మనం మార్కెట్కి తొందరగా వెళ్ళినా కూడా ఇట్లాంటి క్వాలిటీ అయితే దొరకదు. అట్లే ఒకసారి లేట్గా వెళ్ళినప్పుడు ఇట్లా అవుతుంది, తొందరగా వెళ్ళినప్పుడు కూడా అట్లా అవుతుంది. ఇంకా మామూలే అనమాట మార్కెట్. ఎందుకంటే రోజు ఒకే విధంగా ఉండదు. సరుకు వచ్చిన రోజు అయితే కనుక ఎక్కువ మొత్తంలో సరుకు ఉన్నప్పుడు రేట్లు తగ్గుతాయి, మనకి సరుకు తక్కువ ఉన్నప్పుడు రేట్లు పెంచేస్తారు. ఈరోజు అయితే కనుక మనకి పప్పాయి పండు కేజీ 21 రూపాయలు పడింది. అన్నీ కూడా పెద్ద సైజు కాయలే వచ్చినాయి ఈరోజు. చిన్న సైజు అయితే దొరకలేదు. 4 గంటలకే అంటే తెల్లవారుజామున 4 గంటలకే వెళ్ళిన వాళ్ళు తీసేసుకుంటారనమాట మీడియం సైజు ఉండేవి. ఎందుకంటే కొంతమంది పీసుల్లాగా నమ్ముతారు కదా, వాళ్ళకి ఒకే సైజు ఉండేవి కావాలా. కాబట్టి మనం ఇంకా కొంచెం లేట్ అయ్యి వెళ్ళినప్పుడు మనకు పెద్ద సైజువే దొరుకుతాయి.
కస్టమర్కి మనం పప్పాయి పండు కేజీ 40 రూపాయలకి అయితే ఇస్తున్నాం. ఈరోజు ఒకటి పెద్దది వచ్చేసింది అనమాట. 3 కేజీలకి 20 గ్రాములు తక్కువ ఉంది. అంటే 3 కేజీలే లెక్క, 20 గ్రాములు ఒక్కటే తక్కువ ఉంది. పూర్తిది అది ఒక్కటే 3 కేజీలు ఉంది కాబట్టి చాలా మంది అయితే దాన్ని అస్సలు తీసుకోలేదు. ఎందుకంటే చాలా పెద్ద సైజు ఉంది కదా, కట్ చేస్తే గనక ఒకేసారికి తినేసేయాల. గుంపు ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది, 2-3 ఉన్న వాళ్ళకైతే మరి మిగులుతుంది కదా, అందుకే 2-3 కస్టమర్స్ చేతిలోకి వెళ్ళి మళ్ళీ వాపస్ వచ్చేసింది అది. రాత్రి 8:30 టైంకి నేను బండి దగ్గరికి వెళ్దాం అనుకునే లోపే మా వారే నాకు ఎదురు వచ్చినారనమాట. బండి తోసుకొచ్చేసినారు. సరుకు అంతా అయిపోయిందేమో అనుకున్నాను నేను, కానీ అయిపోలేదు. సరుకు ఇంకా ఎక్కువ ఉన్నా కూడా తోసుకొచ్చినారు. ఎందుకంటే ఆయనకు కొంచెం ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది ఈ మధ్యన, కంటిన్యూగా లేట్ అయిపోతుంది కదా ఇంటికి వచ్చేకి. అందుకే ఇంకా ఫుల్గా విసుగు వచ్చినట్టు అనిపించి తొందరగా తోసుకొచ్చేసినారు. అరటి పండ్లు అయితే చాలా ఎక్కువ మిగిలినాయి ఈరోజు. పప్పాయి పండు కూడా మిగిలింది. ఈ పప్పాయి పండ్లు కొంచెం కాయగా ఉండింటే ఒక 2 రోజులు ఉంటాయి, కానీ మనం తెచ్చిందే పూర్తి పండు అయినవి తెచ్చినాం కదా, కాబట్టి మరుసటి రోజుకి ఇంకా కలర్ చేంజ్ అవుతాయి. అరటి పండ్లు కూడా అంతే, పూర్తి పండు అయిపోయిన మరుసటి రోజుకి ఇవి ఏ రేటుకి అమ్ముకుంటామో ఏమో. అరటి పండ్లు 3 కాకుండా 2 తెచ్చుకుని ఉంటే బాగుండేది. ఈ పప్పాయి పండు కానీ ఒక 10 కేజీలు తెచ్చుంటే బాగుండేది. ఏం చేస్తాం, ఎక్స్పెక్ట్ చేయలేం కదా వ్యాపారం సడన్ గా డల్ అవుతుందని. పచ్చి సరుకుతో సావాసం ఇట్లే ఉంటుంది. రెండింటి డబ్బులు వచ్చి మనకు పైన 290 వచ్చింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.